ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు సువర్ణము వలె కనబడెదరు. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనము. ఈ ఉదయకాల సమయంలో మేలు చేయుటకు సమర్థుడైనటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని. ఏదైనా పరీక్ష రాసినా వెళ్ళినా నీవెంతగా ప్రయత్నిస్తున్నావో దానికి తగినట్లుగా నీకు బహుమానం అనున్నది సిద్ధపరచబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం వింటున్న మీరు పరీక్షా కాలంలో ఉన్నారేమో. మీరు మిమ్మల్ని అర్థం చేసుకొనుట కొరకు మిమ్మల్ని దేవుడు పరీక్షా కాలం గుండా తీసుకుని వెళ్తున్నాడేమో. ఆ యేసు ఎవరో అని, ఏ విధంగా నీవు జీవించాలో అని ఈరోజు పలకండి మీ నోటితో విశ్వాసముతో, నేను సువర్ణము వలె మారేదను అని. ఏ కష్టము గుండా నీవు వెళ్తున్నావో నా దేవుడు ఆ కష్టం, ఇరుకు, ఇబ్బందులలోనే నీ దేవుడు ఎలాంటి వాడు అని నీకు నిరూపిస్తాడు. శ్రమలో ఎన్నడూ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. మన దేవుడు నీకున్న శ్రమలలో, ఇబ్బందులలో నీకు తోడుగా, కోటగా, ఆశ్రయముగా నిలిచే దేవుడు. మౌనముగా ఉండేవాడు కాదు, మాట్లాడే దేవుడు. శ్రమను, నిందను, అవమానమును సహిస్తున్నావా? నీవు ధన్యుడువని మర్చిపోకు. యేసు ప్రభువుని నిందించారు, శ్రమ పెట్టారు. ఆలోచిస్తే ఆయన శ్రమ కన్నా ఎక్కువేమీ కాదు మన శ్రమలు, బాధలు, వేదనలు. ఈ శ్రమలలో నుండే అనేక విషయాలు ఆయన నేర్పిస్తారు. ఈ లోకంలో జీవిస్తున్న నీకు శ్రమలు రావచ్చు, అయినా సరే ధైర్యం తెచ్చుకో. నేను ఈ లోకాన్నే జయించానని యేసయ్యే అన్నప్పుడు ఇంకెందుకు వేదన? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎవరు మరచినా మరువని విడువని దేవుడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.